అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండల అభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఇక కొత్తపేట మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మండలంలో పలు సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని ఈ సందర్భంగా బండారు సత్యానందరావు అన్నారు. ఇక మండల అభివృద్ధి విషయంలో కూడా తన సహాయ సహకారాలు కూడా ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం వర్షాలు వరదల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. త్రాగునీరు, విద్యుత్ వంటి సమస్యలు కూడా తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. గతంలో 5 సంవత్సరాల కాలంలో మనం చూసాం కొన్ని ఇబ్బందులు. స్థానిక సంస్థలు నిర్వీర్యం అయ్యాయి. వాస్తవంగా చెప్పుకోవాలి. రాజకీయ విమర్శలు కాదు కానీ వాస్తవంగా ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇది నిధులు లేకపోతే సర్పంచ్ కూడా వాళ్ళ అధికారులు కూడా వాళ్ళు వినియోగించిన గ్రామ స్థాయిలో పనిచేయలేని పరిస్థితి వచ్చింది. అలాగే ప్యారలాల్గా మనకి వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ సెక్రటరీస్ వచ్చాయి. వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుని పొలిటికల్ పరిపాలన జరగాలి. ప్రజాప్రతినిధులు ఉన్నంత బాధ్యత, అధికారుల చేత పనిచేసుకునే బాధ్యత ప్రజాప్రతినిధులు. ఇప్పుడు ఆ ప్రజాప్రతినిధులు కోరిన విధంగా పనిచేయడం బాధ్యత అధికారులది. దానికి తగ్గట్టుగా ప్రజాప్రతినిధులకు నిధులు ఉంటేనే ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడే ఎంపీ గారు చెప్పారు, చాలా నిధుల కొరత కొన్ని పనులు ఇక్కడ జరగట్లేదు, కొన్ని జీతాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి చూస్తూ ఉన్నామని చెప్పడం జరిగింది. అందుకే ఇప్పుడు సీఎం రైజ్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ప్రకటించారు. సీఎం రైజ్ పంచాయతీ అంటే కూడా త్రీ స్టేజ్ స్థానిక సంస్థలు, జిల్లా పరిషత్తు, మండలం, పంచాయతీ. ఇప్పుడు షేరింగ్ ప్యాటర్న్ 25%, 25%, 50 ఇదివరకు 33, 25 ఉంది, 37, 25 ఉండేది. 25, 50% చేసినట్టున్నారు.